ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో కుహనోత్ సమైక్యవాదులైనటువంటి జయప్రకాష్ నారాయణ, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళ మీద మన తెలంగాణ ఉద్యమకాలు విరుచుకుపోవడంతో నై తెలంగాణ అన్నటువంటి అటువంటి కుహన సమైక్యవాదులు కూడా జై తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో 2014 తర్వాత ఏర్పడినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూల్చాలని కొంతమంది ముసుగుదొంగలు ట్రై చేశారు. దాన్ని కూడా అటువంటి విషయాలు కూడా బెడిసి కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో ఆ పూర్వ గురు శిష్యుల బంధం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహకారంతో పచ్చ మీడియా రెచ్చిపోతా ఉంది. రెచ్చిపోయి పిచ్చి ఈనాడు గొంతులు లేవలేదు. ఏనాడు కూడా తెలంగాణ పేరెత్తాలంటే బెంబేలెత్తిపోయారు. గత 10 ఏళ్ల నుంచి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసుకున్నాం. సీమాంధ్రులకు రక్షణగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటి ప్రశాంతమైన తెలంగాణలో మళ్ళీ చిచ్చు పెట్టడానికి పచ్చ మీడియా ఈ యొక్క గత 2-3 నెలల నుంచి కూడా విజృంభిస్తూ ఉంది. దానిని గుర్తించినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ యొక్క మహా టీవీ వంశీ చేసినటువంటి విశృంఖలమైనటువంటి ఒక వికృత జర్నలిజం పేరుతో ఒక వికృత క్రీడను వ్యతిరేకిస్తూ నిన్న జరిగినటువంటి ఒక వాళ్ళు ప్రదర్శించిన వ్యతిరేకత వల్ల మూటాముళ్ళు చదువుకొని ఈ యొక్క మహా టీవీ వెళ్తున్నటువంటి వైనాన్ని మనం చూడవచ్చు.